తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి సార్ గారికి ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వేదికపై ఉన్న ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారికి ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు డిసెంబర్ 3వ తారీఖు మలిదశ ఉద్యమం ఒక ఉర్వెత్తున కారణం మన శ్రీకాంతాచారి. ఆయనని ఈరోజు గుర్తు చేసుకుంటూ మనము డిసెంబర్ 3వ తారీఖు ఒక యూత్ డిమాండ్స్ డేగా ప్రకటించాల్సిందిగా మనం ఒక అంశం పెట్టుకోవడం జరిగింది. యూత్ డేగా ప్రకటించాల్సిందిగా మనము ఒక కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్రంలో ఉన్న యావత్ నిరుద్యోగ యువత విద్యార్థి సమస్యలపై గత 6-7 ఏళ్లుగా తెలంగాణ జనసమితి పార్టీ అనేక పోరాటాలు చేసి బీఆర్ఎస్ పార్టీ పైన అనేక గెలుపులు కూడా మనం గెలిచిన సందర్భాలు ఉన్నాయి. విద్యార్థుల పట్ల నిలిచిన సందర్భాలు ఉన్నాయి. నిరుద్యోగుల పట్ల, నిరుద్యోగుల కష్టాల పట్ల వాళ్ళ పక్కన ఉండి వాళ్ళతో తోడై కోదండరామ్ సార్ గారి నాయకత్వంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా యూత్ డేగా ప్రకటించాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఎందుకంటే ప్రజాపాలన ప్రభుత్వం కులమత భేదాలు లేకుండా ఐక్యంగా ప్రతి ఒక్కరూ పోరాడితే వచ్చిన ప్రభుత్వం. కాబట్టి మేము కొన్ని అంశాలను కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. ఈ యొక్క నోట్ ద్వారా దయచేసి, ఇది చాలా ఇంపార్టెంట్ నోటు. ఈరోజు కులమతాలకు, ఆర్థిక హోదాలకు, సామాజిక స్థితికి అతీతంగా పాలనలో భాగస్వామ్యం పైసలలో వాటా అందరికీ సమానంగా అందించాలని లక్ష్యంగా ఆంధ్ర వలస దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ప్రపంచాన్ని నివ్వెరపోయే విధంగా సాగిన తెలంగాణ ఉద్యమ పోరాటాలతో యువతి యువకులకు బలిదానాలు పునాదాల మీద ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అమరుల ఆశయాలు, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకపోగా ప్రజాస్వామ్య విలువలు, ఆత్మగౌరవం అడ్డుకుంటే పోయాయి. ఉద్యోగం, ఉపాధి అనేది ఆర్థిక అంశం కాదు. ఆకలి, ఆత్మగౌరవం సమస్య. రాష్ట్ర ఏర్పాటు జరిగి 10 ఏళ్లు పూర్తయిన యువతకు ఉద్యోగం, ఉపాధి లభించలేదు. గత ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయలేదు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం గత 10 ఏళ్లు నిరుద్యోగులు గలమెత్తారు. జాబ్ క్యాలెండర్ కోసం రోడెక్కారు. భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు ఘోరంతో అయితే ప్రచారం చేసుకుంది కొండంత. ప్రైవేట్ రంగంలో కూడా తెలంగాణ యువతకు అనుకున్న మేరకు ఉపాధి లభించలేదు. ఇదిలా ఉండగా పేపర్ లీకేజీతో రాష్ట్ర ప్రతిష్ట దిగజారిపోయింది. దీనితో బతుకుపై భరోసా సన్నగిల్లి దాదాపు 200 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు గత ప్రభుత్వంలో. బలిదానాలు వద్దు, బరిగీసి కొట్లాడదామనే నినాదంతో నిరుద్యోగులలో ఆత్మస్థైర్యాన్ని నింపే బాధ్యతను యువజన సమితి, విద్యార్థి జన సమితి తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచి జాబ్ క్యాలెండర్ కోసం, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన కోసం నిరుద్యోగులతో కలిసి ఎన్నో ఉద్యమాలు చేశాం. రాష్ట్రానికి ఒక యువజన విధానం రూపొందించాలని, స్థానిక పరిశ్రమలలో స్థానిక యువతకే ఉద్యోగాలు లభించేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేసింది. వీటన్నిటిని పరిష్కరించడానికి అవకాశం ఉన్నా చిత్తశుద్ధి లేకపోవడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం కూడా పట్టించుకోలేదు. ఇలాంటి సందర్భాల్లో ప్రొఫెసర్ కోదండరామ్ గారి మార్గనిర్దేశకత్వంలో కాంగ్రెస్ మరియు టీజేఎస్ పార్టీలు నిరుద్యోగుల పక్షాన నిలబడ్డాయి. ప్రజాప్రభుత్వం ఏర్పడితే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని మేనిఫెస్టోలో చేర్చాయి. నిరుద్యోగ యువతి మద్దతుతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఆ వెంటనే పేపర్ లీకేజీలు అడ్డుగా మారిన టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకొని జాబ్ క్యాలెండర్ను రూపొందించి నిరుద్యోగులకు అందించింది. గడిచిన సంవత్సర కాలంలో 53,310 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించింది ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఉద్యోగ నియామకాలను నిరుద్యోగుల కళల పండుగలా మార్చింది. రంగారెడ్డి జిల్లాలో 150 ఎకరాల విస్తీర్ణలో 100 కోట్ల నిధులతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 65 ఐటీఐ కాలేజీలను ఆధునిక సాంకేతికంగా కేంద్రాలుగా మార్చడానికి ప్రణాళికను ప్రారంభించింది. కులమత భేదాలు లేని భావి తెలంగాణ పౌరులు తీర్చిదిద్దడానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ క్యాంపస్లను పునాదులను వేసింది. 14 ఏళ్లుగా పెంచని సంక్షేమ హాస్టళ్ల ఫీజులు, విద్యార్థుల మెస్ బిల్లులను, కాస్మెటిక్ ఛార్జీలను పెంచి విద్యార్థులకు ఒక భరోసా కల్పించింది. రాష్ట్ర చరిత్రలోనే
విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమరుల స్ఫూర్తిని మరిచి పరిపాలన కొనసాగించింది. గత 4 సంవత్సరాలుగా మలిదశ తెలంగాణ పోరాట నిప్పుకనిక కాసోజు శ్రీకాంతచారి వర్ధంతి రోజు డిసెంబర్ 3న తెలంగాణ యూత్ డేగా నిర్వహిస్తూ నిరుద్యోగ యువత సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెస్తున్నాం. ఈ చారిత్రాత్మక సందర్భంలో నిరుద్యోగ యువత ఆకాంక్షలను నెరవేరుస్తున్న ప్రజాప్రభుత్వానికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డిసెంబర్ 3, 2024 తెలంగాణ యూత్ డే సదస్సు ద్వారా ఈ యొక్క క్రింది అభివృద్ధి ప్రణాళికలను ప్రజాప్రభుత్వం దృష్టికి తీసుకోబోతున్నాం. ఈ యొక్క 6 డిమాండ్లు ఉన్నాయి సార్. ఈ యొక్క డిమాండ్లు చాలా ఇంపార్టెంట్ సార్. మన యొక్క యువతకి కావాల్సినవి: యువత సమగ్ర అభివృద్ధికై యోజన విధానాన్ని రూపొందించాలి. ఉపాధి ఉద్యోగ కల్పన లక్ష్యంగా ఆర్థిక విధానాన్ని రూపొందించాలి. స్థానిక పరిశ్రమలలో భూమిపుత్రులకు రిజర్వేషన్ కల్పించేలా ప్రత్యేక చట్టం తేవాలి. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయాధారిత పరిశ్రమలో ఏర్పాటు చేసి ఉపాధి కల్పన పెంచాలి. ప్రతి నియోజకవర్గంలో కేంద్రంగా యువతకు నైపుణ్యత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. గంజాయి డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణను నిర్మించుకుందాం. యువత అభివృద్ధికి తోడ్పడే ఈ ప్రణాళికలను అమలు చేయవలసిందిగా ఈ ప్రజాప్రభుత్వాన్ని యావత్తు విద్యార్థి యువత లోకం తరపున మిమ్మల్ని ఉంచుకుంటున్నాము. కాబట్టి ఈ యొక్క కీనోట్ చాలా ఇంపార్టెంట్ సార్. దయచేసి మీకు మేము అందిస్తున్నాం. ఈ యొక్క కీనోట్ మీరు పరిశీలించి ఈ యొక్క కీనోట్లో ఉన్న అంశాలను పూర్తిగా మీరు చూస్తారని చెప్పేసి కూడా మేము తెలంగాణ జనసమితి పార్టీ విద్యార్థి విభాగం యువజన విభాగం తరపున కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాం.